చైనాలో కొత్త వైరస్ వచ్చిందంట అని చెప్పి నన్ను చాలా మంది నా ఫ్రెండ్స్ అందరూ అడగడం జరిగింది. బట్ అదేమీ లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు కంటిన్యూగా చేస్తున్నారు సార్. ఇప్పుడు ఎప్పటిలాగే ఎప్పుడు వాళ్ళు వర్క్ కానీ వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ అది ఏం కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేదండి. హాస్పిటల్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి సార్. ఇక్కడ వాళ్ళు చెప్తున్నట్టుగా అందరూ కూడా ప్యానిక్ అవుతున్న విధంగా హాస్పిటల్స్ నిండిపోయాయని, పేషెంట్స్ ఎక్కువైపోయారని, శ్మశాన వాటికలు ఖాళీ లేవని ఇవన్నీ కూడా అబద్ధం సార్. అలాంటిది ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఎందుకంటే ఎవ్రీ డిసెంబర్ జనవరిలో వింటర్ సీజన్ కాబట్టి మినిమం ఫ్లూస్ వస్తాయి సార్. అంటే కోల్డ్ కాఫ్ ఇవన్నీ కామన్ సార్. ఇది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది సార్. ఇది స్పెషల్ గా ఈసారి వచ్చిన వైరస్ ఏం కాదు సార్. ఇది జస్ట్ వన్ కైండ్ ఆఫ్ ఫ్లూ అండి. అంటే వింటర్ టైంలో కామన్ గా వచ్చి కోల్డ్ ఫీవర్స్ అంతే సార్, కాఫ్ అండి. అంతేగాని ఇది వైరస్ కాదు సార్. ఇది చైనాలో మీరు ఎక్కడుంటారు, ఏ సిటీలో ఉంటారు, ఎప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఇండియాకి వైజాగ్ ఎప్పుడు వచ్చారు? నేను ఉండేది చాంగ్షా సిటీ సార్, హోనాన్ ప్రావిన్స్ అండి. నియర్ టు బీజింగ్. నేను 3 days అయింది వచ్చి. నేను బీజింగ్ కి దగ్గరగా ఉంటుందా మీరు ఉండే సిటీ? అవునండి, దగ్గరగా. ఎంత దూరంలో ఉంటుంది? బై ఫ్లైట్ 2 hours అండి. 2 hours. ఓకే. వుహాన్ సిటీకి దూరం సార్, దగ్గరేం కాదండి, దూరం అండి. దూరం. బై ట్రైన్ నియర్లీ 6 to 7 hours అండి. చైనాలో మీరు ఏం చేస్తుంటారు? నేను యోగా అండ్ డ్యాన్స్ టీచర్ అండి అక్కడ. ఓకే, అక్కడే ఉంటారు మీరు, చైనాలోనే ఉంటారు? అక్కడే సార్. 2012 నుంచి నేను నా ఫ్యామిలీ అంతా కూడా అక్కడే సెటిల్ అయిపోయాను సార్. ఓకే. అవునండి. ఇప్పుడు వైజాగ్ ఎందుకు వచ్చారు మరి? అంటే సంక్రాంతి కదా సార్, పండగకి వచ్చాను సార్. సంక్రాంతి కోసం వచ్చారు. కానీ చైనాలో అసలు ఏదో జరిగిపోతుంది, మళ్ళీ హాస్పిటల్స్ని సీక్రెట్గా కట్టేశారు, పేషెంట్స్ అందరూ క్యూ కట్టేశారు, కొంతమంది చనిపోతున్నారు, చనిపోయిన వారి వివరాలను ఎక్కడ కూడా చైనా గవర్నమెంట్, చైనా మీడియా దాచిపెడుతుంది, ఇలా రకరకాల వార్తలు వింటున్నామండి. అసలు వాస్తవ పరిస్థితులు ఏంటో మాకు కొంచెం ఒకసారి డీటెయిల్గా చెప్తారా? అది ఏమీ లేదు సార్. అసలు కొన్ని వీడియోస్ నేను చూశాను, అవి ఎప్పటివి కావండి. ఆ వీడియోస్ అవి ఎప్పుడో పాత వీడియోస్ అనుకుంటాను. నాలాగే కొంతమంది కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నేను కనుక్కున్నాను సార్. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ న్యూస్ చూసి అదేమీ లేదని చెప్పి అక్కడ సిచ్యువేషన్స్ కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సార్. అదేమీ లేదు సార్. నార్మల్గా హాస్పిటల్స్ ఎప్పుడు ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి సార్. అంటే కొత్తగా వైరస్ రావడం, జనాలు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకోవడం అలాంటిది ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళడం కానీ, అందరూ వర్క్ చేసుకోవడం కానీ, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదండి. ఎక్కడ ఎవరు ప్యానిక్ అవ్వట్లేదు సార్. ఎందుకంటే ఏం లేదు సార్. అక్కడ ఏమైనా ఉంటేనే కదా ఏం జరిగేది అక్కడ. స్క్రీన్ మీద మనం వీడియో చూస్తున్నాం అండి. విజయ్ గారు మీరే పంపారు ఆ వీడియోని. అది ఎప్పుడు తీసిన వీడియో? అది ఆ ఈవెంట్ ఏంటో ఒకసారి చెప్తారా? నిన్న సార్. అది నిన్న అండి. అదొక పార్టీ అండి. అది నా ఫ్రెండే సార్. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి పార్టీ చేసుకుంటున్నారు సార్. అది అంటే వాళ్ళ కంపెనీ మీటింగ్, యాన్యువల్ మీటింగ్ అండి. నేను ఆ అమ్మాయిని అడగడం జరిగిందండి, ఏంటి సిచ్యువేషన్ అంటే, ఏం లేదు మేము అందరూ బాగానే ఉన్నాం కదా, ఏమైందంటే లేదు నేను కొంత న్యూస్ విన్నాను, నిజమా కాదని. అదే లేదని చెప్పి ఆ అమ్మాయి నాకు వీడియో పంపించింది సార్. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ పార్టీ. నథింగ్ ఈజ్ రాంగ్. హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఏమైనా డిస్కషన్ అన్న నడుస్తుంది అక్కడ మీడియాలో కానీ, లేదంటే సోషల్ మీడియా? ఏమీ లేదు సార్, అలాంటి డిస్కషనే లేదు సార్ అక్కడ. అంటే నవ్వుతున్నారండి. ఇదేంటంటే ఇక్కడైతే ఏమీ లేదు, మరి అక్కడ ఎలా ఎందుకు అనుకుంటున్నారో మాకు తెలియదు. బట్ ఇక్కడ అంతా అసలు అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ అంతా నార్మల్గానే ఉందని చెప్పి చెప్పడం జరిగిందండి అక్కడ వాళ్ళు నన్ను.